ఫ్రెండ్స్, నేను బ్లాక్ మమ్మీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసు కదా. ఎక్కడికి అంటే ఆ దయ్యాల బేబీ దగ్గరికి. ఎస్, పొట్టోడు చెప్పేది చాలా కరెక్టే. నేను పొట్టోడు అయితే మళ్ళీ అదే భయంకరమైన దయ్యాల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రోజు మేము చాలా దయ్యం బేబీస్ అయితే క్రియేట్ చేయాలి. కానీ బ్లాక్ మమ్మీ మర్చిపోయావా బ్లాక్ మమ్మీ? లాస్ట్ టైం మనము బేబీస్ అయితే తయారు చేసాము. ఒక బేబీని ఆల్రెడీ అమ్మేశాం కూడా, కానీ ఇంకొక బేబీని అమ్మలేకపోయాము. అసలు ఏం జరిగిందో తెలీదు. ఒకేసారి 2 బేబీస్ వచ్చాయి. అవును ఫ్రెండ్స్, పొట్టోడు చెప్పేది చాలా కరెక్టే. లాస్ట్ వీడియో ఆ దయ్యం బేబీ మమ్మల్ని చాలా టార్చర్ పెట్టింది. ఒక బొమ్మ ట్రాక్టర్ ఎక్కి మా ముట్టి పలగొట్టిందనమాట. కానీ ఈరోజు ఒక్క బేబీతో కాదనమాట, 2 బేబీస్తో ఫైట్ చేయాలి. ఈ రోజు ఎలా ఉంటుందో ఏంటో అడ్వెంచర్. సర్లే కానీ అసలు వెళ్ళకంటే ముందు మీరైతే ఫాస్ట్ ఈ వీడియోకి 20,000 లైక్స్ అయితే కొట్టండి. ఒక్క వీడియోకి కూడా 20,000 లైక్స్ అసలు కొట్టడమే లేదు. ఈ వీడియోకైనా ప్లీజ్ కొట్టండి ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గానైతే వచ్చేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ 2 బేబీస్ ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ 2 బేబీస్ ఎంత టార్చర్ పెడతాయో ఏంటో మమ్మల్ని. సరేలే కానీ బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు ఒకేసారి ఇద్దరికి పాలు తాగిపించాలి. ఒకేసారి ఇద్దరికి ట్రున్ పోతే డైపర్లు చేంజ్ చేయాలి. ఏంటో ఏమో బాటిల్ అంట. కానీ ఒక నిమిషము, బాటిల్ ఒకటే ఉంటుంది కదా. పోయినసారి ఇందులో ఒకే బాటిల్ ఉంది. ఇప్పుడు ఆహా సూపర్, ఇప్పుడు 2 బాటిల్స్ ఉన్నాయన్నమాట. వా పిల్లలు ఒక నిమిషం ఆగండి. ఒక బాటిల్ అలా పాడేసావు అంటే బ్లాక్ మమ్మయ్య, కింద పడితే ఒకవేళ పలిగిపోతే ఎలా? అయ్యో పాపం, మళ్ళీ పాలు తాగకపోతే ఏడుస్తారు. ఈ పొట్టోడను మర్చిపోయావా? వాళ్ళిద్దరు దయ్యం బేబీస్ కదా, మాయమైపోయారు. నేను చెప్పాను కదరా, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు. వీళ్ళని వెతకాలి. ఇప్పుడే కదా పైన నుంచి వచ్చాము, కింద పెట్టాను బేబీస్ని, సడన్గా మాయమైపోయారు. ఇదిగో ఇక్కడ 2 బేబీస్ ఎలా వచ్చారా ఇక్కడికి? బ్లాక్ మమ్మయ్య, నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఈ రోజు మనము అయిపోతామనుకుంటా. ఎందుకంటే ఒక్క బేబీతోనే చిచ్చి ఏం మాట్లాడుతున్నానో ఏంటో చాలా టార్చర్ పడ్డాము. ఇప్పుడు 2 బేబీస్. ఇదిగో బేబీ. ఏమైంది? ఒక బేబీ పాలు తాగింది, ఇంకొక బేబీ పాలు తాగడమే లేదు. అంతేకాదురా పొట్టుడా, ఇంకొక బేబీ సడన్గా మాయమైపోయింది. నువ్వు గమనించావా? కానీ ఈ బేబీకి ఏమైపోయింది? ఈ బేబీని సిట్టింగ్ ఆన్ స్టాఫ్ రూమ్ చేరా. స్టాఫ్ రూమ్, ఓరి దేవుడా, ఇదిగో చూసావా, ఇంకొక బేబీకి దయ్యం పట్టింది. కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో? ఏంట్రా మనల్ని నెట్టి పడిస్తుంది. అదిగో మామూలుగా అయిపోయింది. సర్లే కానీ ఇప్పుడు మనము చేతిలో పట్టుకున్న బేబీని ఈ స్టాఫ్ రూమ్ చైర్లో కూర్చోబెట్టాలంట. స్టాఫ్ రూమ్ ఎక్కడుందిరా పొట్టుడా? ఇదే 90 కొంపతీసి. ఇదిగో కూర్చోబెట్టేశాను. ఇది కాదా స్టాఫ్ రూమ్ చైర్ అంటే? స్టాఫ్ రూమ్ అని ఎక్కడ కూడా లేదు కదా బ్లాక్ మమ్మీ. చైర్లు అయితే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ డైపర్ చేంజ్ చేస్తాము. ఎక్కడుంది? ఓయ్ బాబు, బయటికి వెళ్ళకు. అయినా ఇది దయ్యం బేబీ కదా, ఏమి పర్వాలేదులే. కానీ ఇదైతే కాదు, ఇది స్టాఫ్ రూమ్ కాదు, ఇది గ్యారేజ్. కొంపతీసి బ్లాక్ మమ్మీ రైట్ సైడ్ లో ఒక చిన్న డోర్ ఉంటుంది కదా, అదనుకుంటా. అరే ఇది కాదు బ్లాక్ మమ్మీ. అరే ఓరి దేవుడా, బేబీ కన్లేంట్రా అలా ఉన్నాయి. ఏం జరిగింది ఇక్కడ? ఓరి దేవుడా, ఏంట్రా బేబీ సౌండ్లు చేస్తుంది గలీజ్గా? బేబీకి ట్రున్ వస్తుంది అనుకుంటాలే. కానీ ఈ స్టాఫ్ రూమ్ ఎక్కడుంది బ్లాక్ మమ్మీ? ఇది వచ్చేసి బెడ్ రూమ్. అంటే ఇక్కడ పడుకుంటే. ఒక నిమిషం, ఏదో ఆపిచ్చింది ఏంటి ఇక్కడ? వారి దేవుడా, ఇదేంటిది? ఏంటో ఏమో సడన్ గా ఏదో ఆపిచ్చిందిలే. కానీ ఈ బేబీకి చాలా కోపం వస్తుంది. స్టాఫ్ రూమ్ చైర్ లో కూర్చోబెట్టాలంట. అలా పడేసావి అంటే బ్లాక్ మమ్మీ, ఆ బేబీకి కోపం వచ్చిందనుకో అంతే ఇంకా. అయ్ బేబీ, నువ్వు ఒక దానివి. ఈ బేబీ మొత్తం డైపర్ లోకి స్మెల్ వస్తుంది. సరేలే కానీ ఇప్పుడు ఈ బేబీని తీసుకుని స్టాఫ్ రూమ్కి అయితే వెళ్ళాలి. కానీ స్టాఫ్ రూమ్ ఎక్కడుందిరా బాబు? మేబీ ఒక్క నిమిషం, నాకు తెలిసి ఇదే కదా. అమ్మయ్యా, ఇదే అన్నమాట స్టాఫ్ రూమ్. ఇప్పుడు బేబీని ఇక్కడ పడుకోబెట్టాము, సారీ కూర్చోబెట్టాం కదా. ఫ్రిడ్జ్లో నుంచి ఫుడ్ తీవాలంట. బేబీ ఫుడ్ ఏంట్రా బాబు? ఇదే కదా పాలు. ఓకే, పాలు తీసాము. పాలు కాదా ఏంటి గుంపతీసి? పాలైతే ఇక్కడ పడేద్దాము. గెట్ బేబీ ఫుడ్ ఫ్రమ్ ద ఫ్రిడ్జా? అసలు బేబీ ఏం తింటుందిరా? ఇది స్లైస్ తింటుందా? మష్రూమ్ కదా ఇది? అవును బ్లాక్ మమ్మీ, ఇది మష్రూమ్. ఒక్క నిమిషము, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ మష్రూమ్ ముక్కని ఆ బేబీ తలకాయ మీద కొట్టేద్దాము. అదిగో సూపర్, అతికపోయింది. కానీ తినట్లేదేంటి? బేబీ ఫుడ్ ఇంకేమన్నా వేరే ఉందా ఏంటి కొంపతీసి? వేడి చేయాలా ఏంటి కొంపతీసి? బేబీ ఫుడ్ అయితే లోపల పడిద్దాము. బేబీ అయితే పాలే తాగుతుంది కదా.
అరే కింద పడిపోయింది. ఇది కాదనుకుంటా బ్లాక్ మమ్మీ ఆ బేబీ ఫుడ్. ఇక్కడ బేబీ ఫుడ్ అయితే ఇది బ్లాక్ మమ్మీ ఆ బేబీ ఫుడ్. దీన్ని మైక్రోవేవ్ లో వేడి చేయాలంట. ఓకే, బేబీ ఫుడ్ అయితే దాని లోపలైతే పెట్టేశాము. ఇప్పుడు అది హీట్ అవుతుంది. ఇది ఒక నిమిషం. డూ నాట్ కన్జ్యూమ్ బేబీ ఫుడ్. బేబీ ఫుడ్ నేను ఎందుకు తింటాను? ఆ బేబీ ఫుడ్ దాని లోపల ఏముందో నాకైతే తెలీదు. సర్లే కానీ ఇప్పుడు బేబీకి ఒక నిమిషం, ఏం జరిగింది? You were told do not eat the baby food, not shove it all in your greedy little face. Get back in the kitchen and do your job. ఏం జరిగిందిరా పొట్టుడా? ఇక్కడికి ఎలా వచ్చాము? మనము బేబీ ఫుడ్ తిన్నామంట. ఓరి దేవుడు, అసలు ఏం జరుగుతుందిరా పొట్టుడా? టెలిపోర్ట్ అయిపోయాము. ఇదిగో ఇక్కడ ఈ బేబీ. అరే పొట్టోడా, తినకరా బాబు బేబీ ఫుడ్. అరే రే, మనము తినకపోయినా తింటున్నామని చెప్తున్నారు కదా, అందుకే నేనే తినేస్తున్నాను. బేబీ ఫుడ్ సూపర్ గా యమ్మీగా టేస్టీగా ఉంది. అబ్బా సూపర్. ఓయ్ బేబీ, ఓయ్ బేబీ, లోపల లాకేసుకున్నావా? ఏం ఫీల్ కాకు, నీ ఫుడ్ తీసుకొచ్చాను తిందు గాని. అరే ఫైండ్ ఏ వే ఇంటూ ద స్టాఫ్ రూమ్ అంట. వారి దేవుడా, నాకు తెలిసి ఇందులోకైనా పోవాలనుకుంటా, కానీ వారి దేవుడు అదికి చూసావా, అందులో నుంచే వెళ్ళాలి. రే పొట్టోడా, బేబీ ఫుడ్ తినకపోయినా తిన్నామని చెప్పేసి తిడుతున్నారు. నువ్వు నిజంగానే తింటున్నావురా? ఏమన్నా అవుతాయి ఇలా? అదంతా తర్వాతలే, కానీ ఫైండ్ ఏ వే ఇంటూ ద స్టాఫ్ రూమ్ అని రాసి ఉంది. ఆ స్టాఫ్ రూమ్ లోపలికి మనము దారి కనుక్కోవాలి. కానీ ఈ ఫుడ్ అయితే సూపర్ గా టేస్టీగా ఉంది బ్లాక్ మమ్మీయా. ఇదైతే చూడడానికి ఒక నిమిషం నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఈ బేబీ ఎందుకు కళ్ళు మొత్తం ఇలా అయిపోయింది? వాయ్ ఎటు ఇస్తున్నావు నన్ను? వాయ్ బేబీ, నిన్ను పిచ్చి చంపేమంటావా? రే పొట్టోడా, ఈ బేబీ మనకి ఏదో హింట్ ఇస్తుంది. మేబీ బేబీకి బాత్రూమ్ వస్తుందా ఏంటి? అంటే ఐ మీన్ డైపర్ల నుంచి మొత్తం స్మెల్ అయితే బయటకు వస్తుంది కదా. సరేలే కానీ ఇక్కడ మనము ఏదో ఒకటి చేయాలరా. అంటే ఐ మీన్ దాన్ని విరగ్గొట్టాలి. దీన్ని విరగ్గొట్టాలంటే ఏం చేయాలి? దేంతోనైనా కొట్టాలా ఏంటి కొంపతీసి? నాకు తెలిసి ఈ బొమ్మ కారు అయితే ఉంది కదా, ఈ బొమ్మ కారు మనము స్పీడ్గా నడుపుకుంటూ వచ్చి దాన్ని గుద్ది పడేయాలనుకుంటా. అప్పుడు మనము ఊరి దేవుడు ఇది నడుపుతుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుందిరా. నీకు నిజమైన కార్లే నడపడం రాదు, బొమ్మ కార్లు నడిపిస్తుందా? వారి దేవుడా, అంత స్పీడ్గా గుద్దుకపోయినా కూడా మామూలుగా గుద్దేము, అయినా కూడా విరగడమే లేదు యాంటీ బ్లాక్ మమ్మయ్య. నాకు తెలిసి దాన్ని విరగొట్టడానికి మనము ఇంకేదైనా వేరే వస్తువు వాడాలనుకుంటా. లేదురా పొట్టుడా, అలా అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు మనము చాలా స్పీడ్గానైతే గుద్ది పడిద్దాము. ఓకే, గుద్దేశాము, కానీ ఏం జరగలేదేంట్రా? అరే రే. A few moments later. అయ్యా, ఫైనల్ గానైతే దొరికేసింది. దీనితో ఇప్పుడు మేము ఓపెన్ అయితే చేసేసాము. నేను చెప్పాను కదా, 10 మినిట్స్ నుంచి అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాము. కానీ ఒక నిమిషం, ఇది యాంటీ బ్లాక్ మమ్మీ ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఎందులో నుంచి వెళ్తే సడన్ గా ఏమన్నా జరగదు కదా. సడన్ గా బేబీ నాట్ వర్తి అని రాసింది. నాట్ వర్తి అంటే ఏంటో మనకి ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. నాట్ వర్తి అంటే ఏంటో మీరే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సర్లే కానీ ఇప్పుడు వారి దేవుడ మ్యూజిక్ వస్తుంది. ఇదేంటి అసలు అంత డిఫరెంట్ గా ఉంది, రేడియంగా గ్రీన్ కలర్ గా మెరిసిపోతుంది. అంటే బేబీస్ ఇక్కడికి వస్తారన్నమాట తరచుగా. ఇక్కడికి వచ్చి ఇవన్నీ పెయింటింగ్స్, అదిగో అక్కడ ఏదో ఉంది చూసేవారా పొట్టుడా? అక్కడ ఏదో అవుపించింది నాకు. అదిగో దూరంగా అక్కడ ఏదో అవుపిస్తుందిరా పొట్టుడా. అది బేబీనేనా? నాకెందుకో బేబీ, అరే అది పెయింటింగా లేకపోతే బేబీనా అర్థం కావట్లేదే. సర్లే కానీ ఇప్పుడు దీని మీద నుంచి వెళ్ళాలా? దీన్ని, అదిగో ఏదో సౌండ్ వస్తుంది. ఏంట్రా పొట్టుడా అర్థం కావట్లేదు. దూరంగా గోడ మీద మామా ఏదో రాసుంది అని చూడంగానే మామా ఎక్కడికి వచ్చాము? కింద పడిపోయాం బ్లాక్ మమ్మయ్య. నీకైతే ఏమీ కాలేదు కదా? వారి దేవుడా, నువ్వు విన్నావా? డైనోసార్ సౌండ్ వస్తుంది. నేను సైలెంట్ గా ఉన్నాను, నువ్వు ఒకసారి విను బ్లాక్ మమ్మయ్య. నాకు కూడా వినిపిస్తుందిరా పొట్టుడా. దీని లోపల నుంచే. ఊరి దేవుడా, ఇక్కడున్న ఫుడ్ అంతా తినేసి ఎంత లావైందేంటి? ఏ బేబీ, ఒకసారి లే. వారి దేవుడా, ఏమైంది? మమ్మల్ని తిన్నావా ఏంటి కొంపతీసి? అబ్బా, ఇక్కడ ఏం జరిగిందిరా పొట్టుడా? ఏంటిది? నా కళ్ళకి ఏమైంది? నాకు సరిగ్గా ఊపించడం లేదు. ఏంట్రా పుట్టాడు, ఇక్కడ మొత్తం బ్లర్గా ఉంది. నీకు కూడా అలానే అనిపిస్తుందా బ్లాక్ మమ్మీయా? నాకు కూడా అలానే అనిపిస్తుంది.
ఈ బేబీ మన మీద ఏదో మ్యాజిక్ పవర్ యూజ్ చేసింది. ఎండ్ యువర్ షిఫ్ట్ అంట, క్లాక్ అవుట్ అట. అమ్మయ్య, ఇంటికి పొమ్మంటుంది బ్లాక్ మమ్మయ్య. ఇంటికైతే వెళ్ళిపోదాం పదా. కానీ ఏంటిది, వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. బేబీ వచ్చేసి ఉయ్యాలాడుతుంది ఒక బేబీ. ఇంకొక బేబీ ఎక్కడుంది? ఒక బేబీ మనకెందుకులే, మనల్ని అయితే ఇంటికైతే వెళ్ళమని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఐడి కార్డ్ వచ్చేసి తీసేసి ఇందులో పెట్టేద్దాము. Get a sticker. అసలు ఎవర్రా మాట్లాడేది? సర్లే కానీ రిపోర్ట్ టు ద కేర్ హ్యాచ్ అంట. ఇప్పుడు కేర్ హ్యాచ్ నుంచి మళ్ళీ ఏమొస్తుంది? మన టైం అయితే అయిపోయింది కదా, డ్యూటీ టైమ్. ఏంటో యామో బ్లాక్ మమ్మీ, నాకైతే కోపం వస్తుంది. కేరాచ్ దగ్గరకైతే వచ్చేసాము. ఆ, ఏంటిది? టోస్టిక్ ఫుడ్డా? దీనితోని టోస్ట్ చేయొచ్చు. ఇది మనము డెలివరీ చేయాలంట. ఏంటో యామో, ఇప్పుడు కిందికి వెళ్ళి డెలివరీ చేయాలా? మా డ్యూటీ టైం అయిపోయినా కూడా ఏదేదో బిజినెస్లు, ఏదేదో సైడ్ బిజినెస్లు చెప్తున్నారు. సర్లే, ఈ లిఫ్ట్ అండ్ బామా, ఏం జరిగింది? ఈ పొట్టుడా, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? దారి కడ్డంగా ఇదేంటిది? ఏమీ అర్థం కావట్లేదురా పొట్టుడా. మళ్ళీ పైకి వెళ్ళాలా లేకపోతే దీని కింది నుంచి వెళ్ళాలా? రే పొట్టుడా, నాకు తెలిసి కింది నుంచి వెళ్ళాలనుకుంటా. అవును బ్లాక్ మమ్మయ్య, సూపర్ సూపర్. వారి దేవుడా ఫ్రెండ్స్, 8 months క్రితం బేబీని చూసుకోవడానికి ఇదే అపార్ట్మెంట్ కి వచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అంటే పోయినసారి మనం ఏదైతే చేసామో, ఒక నిమిషం, ఇక్కడ పెట్టేశాము. వారి దేవుడా, ఏం మ్యాజిక్ పవర్స్ బ్లాక్ మమ్మీ! ఇదంతా ఏం జరుగుతుందో అర్థమే కావడమే లేదు. మళ్ళీ ఇక్కడేదో జరిగింది. డే 21 అంట. 21 days అసలు మనం ఇక్కడ లేం కదరా. ఇది మన 4th డేనో 5th డేనో. మళ్ళీ ఇక్కడేదో జరుగుతుంది. ఒక బేబీ వచ్చేసి ఇక్కడ ఆడుకుంటుంది, అండ్ ఇంకొక బేబీ ఎక్కడుంది? ఇదేంటి, ఈ బేబీ ఏదో చేస్తుంది. ఒక్క నిమిషం. 1 2 and 3 బేబీస్. 3 బేబీస్ ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎక్కడో ఏమో జరిగింది బ్లాక్ మమ్మీ, నాకైతే గుర్తు రావడం లేదు. 2 బేబీసే ఉండాలి కదా, కానీ 3 బేబీస్ ఎలా వచ్చాయి? సరేలే, ఏదైతే వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 3 బేబీస్ అయితే తీసుకుందాము. ఒక నిమిషం, మనం ఆ బొమ్మని పట్టేసుకోవాలంటే అప్పుడే బేబీని మనం తీసుకోగలుగుతాము. కానీ ఆ బొమ్మ వచ్చేసి చాలా స్పీడ్గా పోతుంది. ఇచ్చేసేయ్ అంటే వారి దేవుడా, ఆ బొమ్మ ఇదనుకో గుద్దుకుంది. సరేలే కానీ ఈ బేబీని వచ్చేసి మనము ఇక్కడ పెట్టేద్దాము. వీళ్ళు ఎవరో కానీ స్పీడ్గా తిప్పేసి పడేద్దాం. పడిపోయారు. ఎవరో మాట్లాడుతున్నారు, నాకు చాలా కోపం వస్తుంది బ్లాక్ మమ్మీ. గెట్ ద టాయ్ ప్లేన్ డౌన్ అంట. ఆ టాయ్ ప్లేన్ డౌన్ కిందికి ఎలా తీసుకొని రావాలి? అక్కడ ఇరుక్కుపోయింది కదా. ఏంట్రా మనకే ఇలాంటివి చెప్తున్నారు? ఇప్పుడు ఈ గ్యారేజ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆ టాయ్ ప్లేన్ని ఎలా అని తీసుకొని రావాలి? అంత పైన ఉంది కదా. 3 బేబీస్ ఎలా వచ్చాయో కూడా నాకు అర్థం కావట్లేదు. స్టాఫ్ రూమ్ కూడా లాక్ అయిపోయిందిరా పుట్టడా. ఇప్పుడు ఆ టాయ్ కిందికి తీసుకొని రావాలంటే మనం ఇక్కడ ఏదో చేయాలి. రిమోట్ కంట్రోల్ కూడా పాడైపోయింది. ఇప్పుడు అంత పైకి ఎలా వెళ్ళాలి? బ్లాక్ మమ్మయ్య, మైండ్ యూజ్ చేయి బ్లాక్ మమ్మయ్య. బ్రెయిన్ యూజ్ చేస్తే మనము తప్పకుండా ఎస్కేప్ అవ్వగలుగుతాము. సర్లే కానీ ఇదేంటిది సీడీ? ఈ సీడీతో మనకి ఏమి యూజ్ లేదు బ్లాక్ మమ్మయ్య, పడేసేయి. మనం ఆ ప్లేన్ ని కిందికి తీసుకొని రావాలంటే ఈ గ్యారేజ్ లో కూడా ఏమీ లేవు అవసరం వచ్చే సామాన్లు. ఇందులో నుంచి పాటలు వస్తున్నాయ్యా. పాటలు బంద్ చేయ బ్లాక్ మమ్మీ, నాకు పాటలే నచ్చడమే లేదు. ఇదేంటిది? ఐస్ క్రీమ్ మిషన్. ఆహా సూపరు. ఈ ఐస్ క్రీమ్ మిషన్ నాకు నచ్చింది. మరి పడేస్తున్నావు ఏంటి బ్లాక్ మమ్మీ? ఇంకొక ఐస్ క్రీమ్ తయారు చేశాను. ఈ బేబీస్ ఈ ఐస్ క్రీమ్ తింటాయా? తినింది. రే పొట్టుడా, నా పర్మిషన్ లేకుండా ఆ బేబీకి ఐస్ క్రీమ్ ఎందుకు తినిపించావు? ఒకవేళ ఆ బేబీకి ఏమన్నా అయితే ఇలా మళ్ళీ కంపెనీ వాళ్ళు మనల్ని తిడతారు. ఏమీ కాదులే కానీ బ్లాక్ మమ్మీ, ఆ బొమ్మని తీయాలి అని చెప్పేసి మెసేజ్ ఇంకా పోవడమే లేదు. అంటే ఆ బొమ్మని మనము కిందికి తీయాలి, కానీ ఎలా? ఇంకొక ఐస్ క్రీమ్ బేబీకి తినిపి ఇలాంటి గొంపతీసి అప్పుడు బేబీ పిత్తితే ఆ ఏరోప్లేన్ కింద పడిపోతుందా? ఏంటే సౌండ్? ఏమైంది బేబీ, టెలిపోర్ట్ అయిపోయావు? ఇంకొక బేబీ ఎక్కడుంది? ఇంకొక బేబీ సౌండ్ చేస్తుంది. పోయినసారి ఇక్కడే కదా గుద్దింది, ఈసారి ఎక్కడ గుద్దుతుంది? సౌండ్ అయితే వస్తుంది. వై బేబీ, ఎటువైపు ఉన్నావు? వారి దేవుడా, ఈ 3 బేబీస్ కి ఐస్ క్రీమ్ కావాలంట. సరేలే,
ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు తిను బేబీ. ఏం జరిగింది? నేను చెప్పాను కదరా పొట్టుడా, బేబీ చాలా లావ్ అయిపోయింది. ఇంత లావ్ అయిపోయిందంటరా, టుంటున్ మోసీలాగా లడ్డుగా అయిపోయింది. అదిగో ఇక్కడ ఏదో చెయ్యాలిరా, ఇదంతా మనకి హింట్ ఇస్తుంది అనుకుంటా నాకు తెలిసి. బ్లాక్ మమ్మయ్య, నేను అనుకునేది కరెక్టేనా ఏంటి కొంపతీసి? ఈ లావున్న బేబీని ఇటువైపు పెట్టి అదిగో నేను చెప్పాను కదా. కానీ అందులో ఎవరో ఒప్పించారు బ్లాక్ మమ్మీ నాకు. నాకు కూడా దాని లోపల ఎవరో ఇద్దరు ఒప్పించారా. అండ్ అలానే ఈ స్పీకర్లో ఎవర్రా మాట్లాడేది? చీ 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 చీ, బేబీ గలీజ్ గలీజ్ సౌండ్లు చేస్తుంది. సర్లే కానీ ఫస్ట్ అయితే బేబీ డైపర్. ఏం జరిగింది బేబీ? ఒక్క నిమిషం, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళని పట్టుకోవాలంటే కొంపతీసి మనం ఇప్పుడు. ఈ బొమ్మలు ఫోటోస్ దింపుతున్నాయి మనల్ని. క్యాచ్ ద స్పైస్ అంట. బ్లాక్ మమ్మయ్య, ఈ చిన్న చిన్న బొమ్మలు మన కంపెనీ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తున్నారు. మనం ఈ దయ్యం బేబీస్ ని క్రియేట్ చేయకుండా ఆపేస్తున్నారు. మనం ఈ దయ్యం బేబీస్ ని క్రియేట్ చేస్తేనే కదా మనకి డబ్బులు వచ్చాయి. ఈ దయ్యం బేబీస్ ని మనం కాపాడాలి. ఈ ఫోటోస్ దింపే వాళ్ళని మనము పట్టేసుకోవాలి. కానీ వాళ్ళని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలిరా పొట్టుడా. వాళ్ళని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. మనము కొంపతీసి ఏదైనా యూజ్ చేయాలంటే అదిగో ఈ బేబీ. అమ్మయ్య, థ్యాంక్ యూ బేబీ. మన కంపెనీ సీక్రెట్స్ ఎవరికి కూడా తెలియకూడదు. మిమ్మల్ని మేము తయారు చేసి అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఈ స్పైస్ ని పట్టేసుకుందాము. సో ఫ్రెండ్స్, డబ్బుల కోసం దయ్యం బేబీస్ ని క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి ఏమీ అనుకోకండి. మేము అంటే డబ్బులు చాలా అవసరం కదా, అందుకే ఇలా చేస్తున్నాము. అదిగో బ్లాక్ మమ్మీ, ఆ గ్యారేజ్ లోపలికి ఒకటి వెళ్ళిపోయింది. దీన్ని పట్టుకో. మా కంపెనీ సీక్రెట్స్ బయట పెడదామని అనుకుంటున్నావా? లోపలికి వచ్చేసేయ్. ఇంకా ఎన్ని ఉన్నాయి బ్లాక్ మమ్మీయా? పైన ఫోటోస్ దింపుతుంది, ఏదో సౌండ్ వచ్చింది. పైకి వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు ఈ బేబీస్ అన్నిటినీ మనమే కాపాడాలి. వాయ్, ఎక్కడున్నావే నువ్వు? ఇంతకుముందు ఇక్కడే కదా ఫోటో దింపింది. అదిగో అటువైపు వెళ్తుంది. వాయ్ వాయ్, ఒక్క నిమిషం లోపలికి వచ్చేసే. సూపర్. ఇంకా అవుట్ స్టాండింగ్ వర్క్ అంట. ఓన్లీ 1 లెఫ్ట్ అంట. మామా, బేబీస్ ఏమైంది? చేసింగ్ చేస్తున్నాయి బేబీస్ కూడా. వెళ్ళిపోదాం పదా, మనం పట్టుకుందాము. కానీ లాస్ట్ స్పై ఎక్కడుందిరా పుట్టుడా? ఒక నిమిషం, ఇదండి లోపలికి వెళ్ళిపోయింది. మిషన్ లోపలికి ఎలా వెళ్ళాలిరా ఇప్పుడు మనము? ఒక్క నిమిషం, అక్కడ కాయిన్స్ పెడితే బయటికి వస్తాయి కదా. ఓరి దేవుడా, కాయిన్స్ ఎక్కడ పోయాయి? కాయిన్స్ ఇక్కడే ఉండాలి కదా. ఒక్క నిమిషం, ఏంట్రా ప్రతిసారి మనకే ఎందుకు ఇలా అవుతుందిరా? ఇక్కడ ఒక కాయిన్ పెట్టి, ఓరి దేవుడు, ఇక్కడ బటన్ ఎరిగిపోయింది కదా. ఇప్పుడు మనం నొక్కాల్సింది C3 నొక్కితేనే ఆ బొమ్మ అంటే ఐ మీన్ ఆ స్పై బయటికి వస్తుంది. కానీ ఒక నిమిషం, ఈ బేబీ కాయిన్ ఇచ్చింది కానీ ఎలా? ఇప్పుడు సి బటన్ విరిగిపోయింది కదా. ఆలోచించు బ్లాక్ మమ్మీయా, ఇక్కడ ఏదో చెయ్యాలి. 1+2 3 కదా. 1+2 కొట్టాలా ఏంటి కొంపతీసి? లేదంటే ఈ హోల్లో పెట్టాలా? అరే రే, ఇలా కొడితే రావడమే లేదే. ఈ స్పై బయటికి ఎలా వస్తుంది బ్లాక్ మమ్మీయా? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏదో సీక్రెట్ ట్రిక్ వాడాలి అనుకుంటా. మేబీ ఆ స్పై ఉంది కదా బ్లాక్ మమ్మీయా, ఆ స్పై పైన A3 ఉంది. ఆ A3 కొడితే ఆ A3 చిప్స్ ప్యాకెట్ ఆ స్పై మీద పడి ఆ స్పై కింద పడుతుంది అనుకుంటా మేబీ. హే బేబీ, ఒక కాయిన్ ఇవ్వు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా పుట్టడా. ఓకే, A3 అయితే కొట్టేశాము. అమ్మయ్య, వచ్చేసిందిరా. ఈ చిప్స్ ప్యాకెట్ దాని మీద పడంగానే దీనైతే పట్టేసుకున్నాము. ఫైనల్ గా స్పైస్ అయితే పట్టేశాంరా. మన సీక్రెట్. ఒక నిమిషం, ఎవాల్యూషన్ ఇస్ రిక్వైర్డా? కంప్యూటర్లోకి లాగిన్ చేయమని చెప్తున్నారు. ఓకే, కంప్యూటర్లోకి అయితే లాగిన్ చేద్దాము. ఇప్పుడేం చేయాలి? ఏంటో ఏమో, ఈ కంప్యూటర్ లో ఏం చేయాలో సరిగ్గా చెప్పడమే లేదు. నాకేమో కంప్యూటర్ వాడడమే రాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎంప్లాయీ కోడ్ అంట. నేను మర్చిపోయాను బ్లాక్ మమ్మీయా, ప్రతిసారి ఎంప్లాయీ కోడ్ మర్చిపోతున్నాము. ఇక్కడ రాసింది కదా 1895. చాలా ఈజీ. 1895 ఈజీ. ఎంప్లాయీ రిక్వైర్ ఏదో ఉంది. కంటిన్యూ. ఇప్పుడు మనము ఏం చేయాలి? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారేంటి మనకి? వాట్ డస్ ఇట్ డిమాండ్ అంట. ఏదేదో నొక్కేద్దాము, మనకెందుకులే కానీ. వేర్ డస్ ద సెటిల్? మై హార్ట్, మై మైండ్, మై సోలు. ఏంటో ఏమో, మై హార్ట్ అని నొక్కేశాను. వాట్ డస్ దిస్ రివీల్ అంట. యాదో ఒకటి నొక్కేద్దాము. అవైటింగ్, ఎవాల్యుయేషన్, యుఆర్ఏ సాడ్ ఎల్లో ర్యాబిట్, ప్రింట్ రిపోర్టు. ఏంటో ఏమో. ఇప్పుడు ఇక్కడ మనము సిగ్నేచర్ పెట్టాలి.
అంతే సూపర్ సూపర్ బాబా. ఎవరు వాళ్ళు? ఓరి దేవుడా, ఎవర్రా అది? ఎవరు వచ్చారు? మనం ఇక్కడికి టెలిపోర్ట్ అయిపోయాము. ఇదేం ప్లేస్ రా బాబు, చీకటిగా ఉంది. అండ్ ముందు అదేంటది? ఏంటి ఇదంతా? చెట్టు లోపలికి. ఒక్క నిమిషం, ఏం జరిగిందిరా పొట్టుడా? ఏదేదో జరుగుతుంది, నాకేం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడిక్కడికో టెలిపోర్ట్ అయిపోతున్నామేంటి? ఏంటో బ్లాక్ మమ్మీ, నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి ఈ బేబీస్ ఏమో దయ్యంలాగా మారడమే లేదు ఎక్కువ. ఎవరో వేరే దయ్యాలు కూడా ఉన్నాయనుకుంటా. ఆ పెద్ద దయ్యం ఉంది కదా, అదే ఆ పెద్ద దయ్యం సడన్ గా వచ్చింది. అది దయ్యమా? అసలు అది ఎవరు బ్లాక్ మమ్మయ్య? వాళ్ళు కూడా మనలాగా వర్కర్స్ ఏంటి కొంపతీసి? ఏంటోలే గాని ఫస్ట్ ఈ బుజ్జి బుజ్జి బేబీస్ ని పడుకోబెట్టేద్దాము. ఓయ్ బేబీ, ఇంకొక బేబీ ఎక్కడున్నావు? అదిగో ఇక్కడుంది. అసలు ఈ బేబీస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో. మూడో బేబీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఈ మూడో బేబీని కూడా పడుకోబెట్టేద్దాము. ఇప్పుడు మనము క్లాక్ అవుట్ అంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సూపరు. అమ్మయ్యా, ఫైనల్గా ఈ రోజు మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇది లోపల పడేద్దాము, మన వస్తువులు కాబట్టి మనం కాపాడుకోవాలి. ఐడి కార్డ్ లోపల పెట్టేద్దాము. స్టిక్కర్ కూడా వచ్చేసింది, స్టిక్కర్ కూడా పేస్ట్ చేసేసాము. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పదర పుట్టడా. లిఫ్ట్ అయితే ఒక్క నిమిషం. లాక్డౌన్ స్టిల్ ఎఫెక్టా? లాక్డౌన్ ఎందుకు పెట్టారా బాబు? ఈ చైర్ మీద కూర్చోమని చెప్పారు, కానీ నాకేంటి అంత మత్తు మత్తుగా ఉందేంట్రా బాబు?